నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోతాం. దాని పేరు నా ఆన్సర్స్ నా ఇష్టం. ఈ రౌండ్ లో నేను మిమ్మల్ని ఒక 3 క్వశ్చన్లు అడుగుతా. ప్రతి క్వశ్చన్ కి మీరు సమాధానాలు చెప్పొచ్చు. విచిత్రం ఏంటంటే ఈ రౌండ్ మీరు చెప్పే సమాధానాలు నాకు నచ్చితే చాక్లెట్ ఇస్తా, అది కామన్. ఇంకో అదిరిపోయే విషయం ఏంటి తెలుసా, నెక్స్ట్ వచ్చే సెలబ్రిటీ రౌండ్ లో వాళ్ళని కూడా సేమ్ క్వశ్చన్స్ అడుగుతా. ఒకవేళ వాళ్ళు చెప్పిన సమాధానాలు మీరు చెప్పిన సమాధానాలు కనుక మ్యాచ్ అయితే మీకు ఇంకోసారి చాక్లెట్ వస్తుంది. ఓకే రా, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే అయ్యో అనిపించే సందర్భాలు ఏంటి? యూట్యూబ్ లో మంచి వీడియోస్ చూస్తున్నప్పుడు బఫర్ అయితే అయ్యో అనిపిస్తుంది. మంచి అంటే ఏంటి? మంచి ఎంటర్టైనింగ్ వీడియోస్. అరే నువ్వు చెప్పు, నిజం చెప్పు. ఆధ్యాత్మిక వీడియోలు కదా. అబ్బా అబ్బా, పక్కింటోటి పెళ్ళైన నెక్స్ట్ డేనే ఎదిరింటోటితో లేచిపోతే వాడిని చూస్తే పాపం అయ్యో అనిపిస్తుంది. నీ ఆశ తగలయ్యా. బిల్ పే చేయడానికి పక్కన దొరకకపోతే అయ్యో అనిపిస్తుంది. బిల్ పే చేయడానికి బక్కలా దొరకపోతేనా? అంటే మీ జేబులో డబ్బులు మాత్రం ఖర్చు కాకూడదు. కావద్దు. అందుకే మేము జేబులు ఉన్న బట్టలు వేసుకో. ఫుల్ గా ఖర్చు పెట్టించిన పోరి అన్నయ్య అంటే అయ్యో అనుకుంటా. నాకు తెలుసురా బాధ. పెళ్ళైన 3 నెలల తర్వాత కూడా ముహూర్తాలు దొరకకపోతే అయ్యో అనిపిస్తుంది. 3 నెలలు దొరకపోయినా ఈ చాక్లెట్ అడ్జస్ట్ అవ్వ. మనకు పుట్టిన కొడుకుకి మన పోలికలు రాకుంటే అయ్యో అనిపిస్తుంది. నా షో నా ఇష్టం నుంచి చంటేనని తీసేసి హరితేజ్ గారిని మెయిన్ రోల్ ఇస్తే అయ్యో అనిపిస్తుంది. ఒక చాక్లెట్ చాక్లెట్ నేను ఇవ్వాలా? అతనికి ఇవ్వచ్చుగా, ఒక బాధ్యత గల స్త్రీగా. ఇవ్వను. చిచ్చి, నీకు అసలు మనసు అనేది లేదా? ఒక మగాడు హరితేజ్ గురించి 10 సార్లు చూశాను ఆ సినిమా. అయ్యో, ఏంటి డబ్బులు ఖర్చు అయ్యాయని? ఆ కిట్టి జోక్ అయితే 20 సార్లు చూశాను. నేను హర్ట్ అయ్యా బావా. ఆ అబ్బాయి నన్ను కూల్ చేస్తే నేను చాక్లెట్ ఇస్తా, లేకపోతే ఇవ్వను. ఎలా చేస్తాడో అబ్బాయి. ఆయన అయ్యో ఒకరిని గుర్తుపెట్టుకున్నా బాయ్, ఈ ప్రపంచంలో ఒక మగాడు ఒక అమ్మాయిని కూల్ చేయొచ్చు, ఒక మగాడు ఇంకో మగాడిని కూల్ చేయలేడు. ఓకే హలో, కూల్ చేస్తారు చేయనా మేడం? కూల్ చేయను. అప్కమింగ్ హీరోయిన్ హరితేజ్ గారు, చంటి హీరోయిన్ హరితేజ్ గారు. పండగ పూట కూడా ఒకే మొగడే ఏంటి? కొత్తగా ఏదైనా ట్రై చేయొచ్చు కదా. సిగ్గులేదు, సిగ్గులేదు నీకు? సిగ్గులేదు? ఒరే చాక్లెట్ పడిందిరా. నేను కూల్ చేస్తా. చెయ్యి. ఆ సినిమాలో సమంత గారికి హరితేజ్ గారు బాగా పోటీ ఇచ్చాడు. అబద్ధాలన్నీ అయిపోయినాయిగా, స్టార్ట్ చేద్దామా? ఓకే, ఒక క్వశ్చన్ అయిపోయింది. ఇంకో క్వశ్చన్, టీవీ వచ్చాక కూడా న్యూస్ పేపర్ చదవడం ఎందుకు మానేయలేదు? న్యూస్ పేపర్ అయితే అడ్డం పెట్టుకుని పక్కింటి అమ్మాయికి లైన్ అయ్యచ్చు. తీసుకో. వాటర్ లేనప్పుడు పేపర్ పనికి వస్తుంది కానీ టీవీ పనికి రాదు కదా. ఒకరు లేనప్పుడు ఒకరు పనికి రావాలి కదా. ఇప్పుడు ఒకళ్ళు లేనప్పుడు ఒకళ్ళు పనికి రావాలి కదా. ఓ పనికొచ్చే వాళ్ళని కూడా నువ్వు వదలట్లేదన్నమాట. నేను పనికి రండి, మా ఇంట్లో పని మనిషి లేరని చెప్పా. నువ్వున్నావు ఇల్లు తుడవా, ఇల్లు ఊడవా, అందుకే. బావా, ఇల్లు ఎవరు తుడుస్తారో నీకన్నా ఎక్కువ నాకు. సరే సరే, పిచ్చి పిచ్చి వేసాలేమాక బయట పెట్టేస్తావే అన్ని కాట్. నేను అనుకునేవేంటి? పేపర్ లో అయితే వరుడు కావాలి వధువు కావాలి అని ఇస్తారు, కానీ టీవీలో ఇవ్వరు కదా. ఆ అమ్మాయికి చాలా తొందరగా ఉంది. హాలిడే అయితే న్యూస్ పేపర్ లో పెద్ద పెద్ద హెడ్ లైన్స్ వేస్తారు, అదే టీవీలో స్క్రోలింగ్ చూసే ముందే వెళ్ళిపోతుంది. చదువుకోవాలని ఇంత జ్ఞానం కూడా లేదు నీకైతే. ఎంతసేపు సెలవులు అయిపోతే చాలు. కాదు, మీరు అందరూ ఏం చదువుకుంటున్నారు? బీటెక్ కాదు, బీటెక్ అంటే బయోటెక్నాలజీగా. బి ఫార్మసీ కదా. టాబ్లెట్లు ఎలా తయారు చేయాలి, ఎవరికి వేస్తే పని చేస్తుంది. ఎప్పుడు ఇలాంటి వంకర టింకర నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఇలా తయారయ్యా. అయినా నన్ను నేను కాపాడుకోవడానికి ఎన్ని జన్మలైనా ఎత్తుతాను. నెల రోజులు మిగిలిపోయిన పేపర్లు అమ్ముకుంటే బీర్ వస్తుంది, అదే టీవీ అమ్ముకుంటే దొరికిపోతాం కదా ఇంట్లో.
అరే నువ్వు చెప్పే ఆన్సర్లు రా, జీవితంలో ఎవడు చెప్పడు అట్లాంటి ఆన్సర్. పేపర్ లో అయితే హీరోయిన్ ఫోటోస్ ఎన్నిసార్లు అయినా చూడొచ్చు, టీవీలో అయితే చూసేలోపే వెళ్ళిపోతుంది. ఏం చేస్తావు జనరల్ గా హీరోయిన్ ఫోటోలు చూసి? నేత్రానందం. అరే మీరు ఎంతమంది బ్యాచులర్ రూమ్స్ లో ఉంటున్నారు చెప్పండి, ఇక్కడ చేతులు లేపండి. వెరీ కాస్ట్లీయెస్ట్ బాత్రూమ్. I knew that. Very, very expensive bathroom. Lot of stickers to the mirrors and the walls. Beautiful stickers. I know that. ఒకప్పుడు మేము కూడా. ఓకే మా రెడీ టేక్. గర్ల్ ఫ్రెండ్ తిట్టినా పిల్లని తిట్టినా కనబడకుండా అడ్డం పెట్టుకుని ఏడవచ్చు కాబట్టి. ఎక్స్పీరియన్స్ ఐ కెన్ అండర్స్టాండ్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, పెళ్ళాం ఊరెళ్తే భర్త ఏం చేస్తాడు? యాక్సిడెంట్ కావాలని చెప్పి ఇంట్లో పూజ చేస్తాం. నువ్వు కూడా పూజలు చేసావు బావ, నేను ఊరెళ్ళినప్పుడు చచ్చిపోవాలని పోవాలని యాక్సిడెంట్ లో. చిచ్చి నేను పూజలు చేయలేదు, వ్రతాలు చేయించాను. కానీ దేవుడు నాకు అన్యాయం చేశాడు. సగం సామాన్లు చిన్నింటికి పోతాయి, సగం సామాన్లు చిన్నింటికి పోతాయి. పెళ్ళాం ఊరెళ్తే పని మనిషితో అడ్జస్ట్ అవుతాడు. దరిద్రం అనే సినిమాకి ఇంటర్వెల్ దొరికిందని మందేస్తాడు. పెళ్ళాము వెళ్తే పెళ్ళాం బట్టలు ఉతుకుతాడు. అరే నువ్వు మగాళ్ళ పరువు తీయడానికి సిగ్గులేదురా నీకు? ఏం మనిషిరా ఇంత బతుకు బతికి? అదే అలా ఉండాలమ్మా. మగ పురుగా. పెళ్ళాం ఊరెళ్తే పక్కింటికి వెళ్ళి అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. పెళ్ళాం ఊరెళ్తే బార్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇల్లే బార్ అయిపోతుంది. లేదురా నువ్వు ఇంత నిజాలు చెప్పిన తర్వాత కూడా నీకు 2 చాక్లెట్ లేకపోతే నేను చాలా హట్ అవుతాను. ఇదిగో ఇదిగో నేనే వస్తాను నీ దగ్గర. ఇట్రా. పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి చూస్తున్నట్టుంది. పెళ్ళాం ఊరెళ్తే వాళ్ళ చెల్లెకి ఫోన్ చేసి నలిపిన బట్టలను ఐరన్ చేయడానికి రమ్మంటాడు. వచ్చాక కాదు నలిగిపోయినా బట్టలుంటే ఐరన్ బట్టలే కదా. బట్టలే. డైరెక్ట్ గా పెళ్ళాం చెల్లెల్నే పిలుస్తావు. ఏ తప్పే ఉందండి? ఇంకా పెళ్లి కాలే. పెళ్ళాం వచ్చాక నిన్ను ఇస్త్రీ చేస్తుంది. చేయని మంచిదే. పర్లేదా? ఆమె చేస్తే ఇస్త్రీ కదా. పెళ్ళాం ఊరెళ్తే టీవీ సీరియల్స్ తోని శాంతం, రిమోట్ కి చల్లదనం, నాకు ప్రశాంతం. ఐస్ లో కూర్చో వెళ్ళి, బాగా చల్లగా ఉంటది, బాగా చల్లగా ఉంటది.